ఏదైనా ఒక కీలకమైనటువంటి అంశం సాధారణంగా ఆహ్, విమానాలకి రెక్కలకి పక్షులు తగిలి రెక్కల్లో అవి కూరుకుపోయి కూలేటటువంటి సంఘటనలు విన్నాం. వడగండ్లనేది మనం చాలా సార్లు తరచూ చూస్తుంటాం. పొలాలు పాడవడానికి లేకపోతే ఇళ్ల ముందు వడగండ్లు పడ్డాయి ఇట్లాంటివి. కానీ వడగండ్లు అనేటటువంటిది విమానానికి గూడా బొక్క పెట్టగలవు అన్నటువంటి ఒక తాజా అంశం బయటపడ్డమే సంచలనం కలిగిస్తున్నటువంటి అంశం. వడగండు గొప్పదా? లేకపోతే ఈ విమానం యొక్క రేక్ అంత వీకా అన్నది తేలాల్సినటువంటి అంశం. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలు వడగాళ్లతో కూడినటువంటి భారీ వర్ష బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఢిల్లీ నుంచి 200 మందికి పైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. దాని ముందు భాగం దెబ్బతింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురై హాహాకారాలు చేశారు. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్ చర్యలు చేపట్టారు. చివరికి సాయంత్రం 6:30 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకి దించారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారి సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్లోనే నిలిచిపోతుంది.